సో హైదరాబాద్ తర్వాత మిగతా నియోజకవర్గాల్లో మనం ఇప్పుడు ఉత్తర తెలంగాణ అయిపోయింది, దక్షిణ తెలంగాణ విషయానికి వద్దాం. సో దక్షిణ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, భువనగిరి. సో ఈ మూడింటి గురించి మనం మాట్లాడితే నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ అండ్ భువనగిరి. ఖమ్మం సీటు యాక్చువల్గా ఖమ్మం అనాదిగా కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. కమ్యూనిస్టుల కంచుకోట ఒకప్పుడు. ఇలా కమ్యూనిస్ట్ పార్టీలు డౌన్ఫాల్ అయిపోయినాయి కాబట్టి ఖమ్మం అనేది కాంగ్రెస్ కంచుకోట. ఎవరిని పెట్టిన 10 సీట్లలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ట్రై చేసినా కూడా ఒక్కసారి అతి కష్టం మీద ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ 100 కోట్లు పెట్టి గెలిచిండు. కేసీఆర్ తలకిందులు తపస్సు చేసినా కూడా ఒక్కసారి కొత్తగూడెం నుంచి జలగం వెంకట్రావు గెలిచిండు. 9 సీట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాకముందే ఖమ్మం 9 సీట్లు కాంగ్రెస్ గెలిచింది. అంటే ఖమ్మం కాంగ్రెస్ కి సాలిడ్ ఓటు బ్యాంకు. ఖమ్మం సీటు కాంగ్రెస్ పార్టీ 100% అందరికన్నా ఎక్కువ మెజార్టీ రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ లేట్ చేయడం ఒకటి, ఖమ్మం జిల్లాకి సంబంధం లేని వ్యక్తిని తేవడం. కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుంది కానీ ఓట్ల శాతం తగ్గుతుంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడికి ఇచ్చిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఉన్న సింపతి కావచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వియ్యంకుడు అసలు ఖమ్మం జిల్లాకి సంబంధం లేని వ్యక్తి. రఘుమార్ రెడ్డి అనేట ఆయన రాజకీయాలతో సంబంధం లేదు, ఉద్యమంతో సంబంధం లేదు. వాళ్ళ నాన్నగారు ఎప్పుడో 40 ఆయన ఖమ్మం కాదు అసలు. రామసాయం సురేందర్ రెడ్డి అనేట ఆయన ఒక పెద్ద కాంట్రాక్టరు, భూస్వామి, మంచి పేరున్న వ్యక్తి, కాంగ్రెస్ వాది. ఆయన పేరు మర్చిపోయి మన జనరేషన్ అసలు తెలియదు. నాకే 47 ఏళ్ళు. అంటే ఎప్పుడో ఉన్నాయన్ని మా వియ్యంకుడు అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయనకి టికెట్ ఇప్పించుకోవడం వల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇమేజ్కి దెబ్బ తగిలింది. ఈయన మంత్రి అయ్యిండు. ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, ఈయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు. ఆయన పక్కా కాంట్రాక్టరు, జగన్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిండు. మంచి మనుషుడు, నాకు కూడా మంచి మిత్రుడే. బట్ మిగతా వర్గాలందరూ బీసీలు ఏమనుకుంటున్నారు అంటే ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 5 ఎస్టీ. నాకు షాక్ అయినా నేను మొన్న ఆయన లోకేష్ ఓయూ లీడర్ వచ్చి చెప్తా ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి అట, కాంగ్రెస్ విమెన్ ప్రెసిడెంట్ చౌదరి, కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చౌదరి, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు చౌదరి. ఇంకా అసలు ఇంకెక్కడ ఇంకా అవకాశం లేదు. ఇంకా అయితే ఖమ్మం లేకపోతే రెడ్డి. ఇదే మీకు డేటా చెప్తా. ఖమ్మంలో అసలు ఎంత విచిత్రం అంటే నేనే ఆశ్చర్యపోయినా. నేను ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగినోడిని. అంటే ఇంత దారుణంగా ఉంటాయి ఆ పొలిటికల్ పార్టీలు అనేది. అసలు మొత్తం అంటే ఈ సామాజిక న్యాయం అని చెప్తున్న కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పినట్టు పేర్లతో సహా లిస్ట్ ఉంది నా దగ్గర, ఎవరెవరికి ఇచ్చారు పోస్టులను చూస్తే. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న 10 సీట్లలో 5 ఎస్టీ, 2 ఎస్సీ, 7 పోతే 3 జనరల్ సీట్లు. 3 జనరల్ సీట్లలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మ, ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంతో సంబంధం. మంత్రి ఎమ్మెల్యే ఇచ్చారు, మంత్రి పదవి ఇచ్చారు. ఓకే, ఆయన సీనియర్ నాయకుడు, పరిజ్ఞానం ఉన్నాడు. ఓకే. సెకండ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, వచ్చిండు, గెలిచిండు, మంచోడు అనే ఇమేజ్ తోటి మంత్రి అయ్యాడు. ఓకే. బట్టి విక్రమార్క ఎస్సీ మధిర నుంచి గెలిచిండు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. 3 మంత్రులు. ఉన్న 3 జనరల్ సీట్లలో ఖమ్మం సీటు ఖమ్మ, కొత్తగూడెం సీటు బీసీల సీట్. అది మనమ వెంకటేశ్వరరావు మాకు దూర బంధువు, మా తాతయ్య అవుతాడు. అక్కడ ఫస్ట్ నుంచి కూడా బీసీల సీటు. దాన్ని పొత్తులో భాగంగా మళ్ళీ ఖమ్మకి ఇచ్చారు, కూరంనేని సాంబశివరావు గారికి. 2 ఖమ్మకు పోయినాయి. ఉన్న ఒక్క సీటు పాలేరు సీటు, అది రెడ్డికి పోయింది. రెడ్డి జనాభా ఖమ్మంలో వెలమోళ్ళు రాష్ట్రం మొత్తం ఎట్లుంటారో ఖమ్మం జిల్లాలో రెడ్డిస్ 1 to 2% ఉంటారు. 3 జనరల్ సీట్లు 3 రెడ్లకు పోయినాయా. రాజ్యసభ సీటు మళ్ళా రేణుకా చౌదరికి ఇచ్చారు. రేణుకా చౌదరి గారికి ఖమ్మం జిల్లాకి సంబంధమే లేదు, ఆమె బలవంతంగా తీసుకొచ్చి పెడతారు. అయిపోయినాయి. ఎమ్మెల్యే సీట్లు 3, 2 కమ్మలకి, 1 రెడ్డికి. ఉన్న ఒక రాజ్యసభ సీటు కమ్మలకి. ఇప్పుడు మిగతా పోస్టులు తీసుకుంటే అక్కడ మువ్వా విజయ్ బాబు కార్పొరేషన్ చైర్మన్ ఖమ్మ, దొండపాటి వెంకటేశ్వర్లు డిసిసిబి చైర్మన్ ఖమ్మ. ఇదే విజయ్ కుమార్ ఖమ్మం పిఆర్ఓ, సీఎం పిఆర్ఓ ఖమ్మం నుంచి ఆయన ఖమ్మ. ఇంకో పిఆర్ఓ శ్రీనివాసరావు ఖమ్మ. పువ్వాడ దుర్గాప్రసాద్ ఖమ్మం డిస్టిక్ పార్టీ ప్రెసిడెంట్, ఆయన ఖమ్మ. డి సౌజన్య ఖమ్మం డిస్టిక్ మహిళా ప్రెసిడెంట్ ఖమ్మ. సంతోష్ ఖమ్మం డిస్టిక్ యూత్ ప్రెసిడెంట్ ఖమ్మ. వినోద్ ఖమ్మం డిస్టిక్ ఎన్ఎస్యుఏ ప్రెసిడెంట్ ఖమ్మ. కూరంనేని సాంబశివరావు అంటే సరే పొత్తులో భాగంగా వచ్చారు. మీరు పార్టీ పదవులు ఇయ్యరు, కార్పొరేషన్ చైర్మన్లు ఇయ్యరు, ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, ఎంపీ టికెట్ ఇయ్యరు, రాజ్యసభ ఇయ్యరు. అంటే మరి ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీలు దాదాపు ఒక ఖమ్మం నియోజకవర్గంలో యాదవులు లక్షల్లో ఉంటారు, గౌడ్స్ లక్షల్లో ఉంటారు, పద్మశాలీలు ఉంటారు. ఖమ్మం కాన్స్టిట్యున్సీలోనే ఒక 50 to 60% ఉంటారు. ఇలా కాంగ్రెస్ పార్టీ గినక ఖమ్మంలో యాదవులకో గౌడ్స్కో ఇచ్చుంటే అసలు సామాజిక న్యాయం మేము ఖమ్మంలో చేసినాం, గెలిచే సీట్ ఏమని చెప్పొచ్చు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ప్రభావం ఉండేది. ఖమ్మంలో అన్ని పార్టీలు, బీజేపీ పార్టీ ఏమో వెలమలకి ఇచ్చింది,
కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్లకి ఇచ్చింది, ఇంకో పార్టీ కమ్మలకి ఇచ్చింది. ఇప్పుడు అక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ అనేది పూర్తిగా కనుమరుగైందంటే నామా నాగేశ్వరరావు కమ్మ సామాజిక వర్గం. ఖమ్మం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మొత్తంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ కమ్మాస్ ఖమ్మంలో ఉంటారు. ఖమ్మం టౌన్లో 53,000 మంది ఉంటారు. ఇవాళ 1,50,000 ఓట్లు కమ్మాసు వాళ్ళు రెడ్లకి వేయాలంటే ఆలోచిస్తారు. కమ్మా ఓట్లు ఎప్పుడు కూడా కన్సాలిడేట్ అవుతాయి, మన ముస్లిం ఓట్లు ఎట్లయితే అట్లా కన్సాలిడేట్ అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అనుకున్న దానికన్నా ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. బికాస్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇవ్వకపోవడం వల్ల. ఖమ్మం జిల్లాలో బీసీలు మీకు ఎందుకు ఓటేయాలి? ఏ పార్టీకైనా. కాంగ్రెస్ పార్టీ ఏమో రెడ్లకి ఇచ్చింది, ఖమ్మం జిల్లాతో సంబంధం లేని ఒక భూస్వామికి ఒక ఆసామికి. బీజేపీ పార్టీ ఏమో ఒక వెలమ దొరకి ఇచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది. బీసీల ఓట్లు బీసీలు అందరూ మరి మీరు నోటాకు ఓటేయాలా? 75 సంవత్సరాల నుంచి ఖమ్మం నియోజకవర్గంలో ఒక్క బీసీ కూడా ఎంపీ అభ్యర్థి కాడా? దీన్ని బట్టే ప్రజలారా ఆలోచించండి. ఈ అన్ని రాజకీయ పార్టీలు అగ్రవర్ణాల ఫ్రాంచైజీలు, కుల గజ్జి ఫ్యాక్టరీలే. ఖమ్మం జిల్లా రాజకీయాలు అర్థమైతే మీకు ఈ రాజకీయ పార్టీలు మొత్తం అయితే